శ్రీశైలం ఎడమకట్టు కాల్వ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి బయలుదేరి వెళ్లారు. మంత్రుల వెంట సిఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. ఆక్వా ఐసోనార్ టెక్నాలజీ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. చివరకు 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నిన్నటికి 13.61 కిలోమీటర్లను దాటాయి సహాయక బృందాలు. టన్నెల్లో 8 మంది చిక్కుకోగా అందులో 2 ఇంజనీర్లు, 6 కార్మికులు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 5.5 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు సహాయక బృందం గుర్తించింది. అలాగే డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ నీటి ఊట వస్తూనే ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గత 2 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 3 షిఫ్టుల్లో రెస్క్యూ టీం పనిచేస్తోంది. టన్నెల్ లోపల జీపీఆర్ పరికరం సహాయంతో ఎన్జీఆర్ఐ నిపుణులు స్కాన్ చేశారు. జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు బురద మట్టిలోకి ప్రవేశించి అక్కడున్న వస్తువులు, భాగాలను గుర్తిస్తాయి. వాటి ఆధారంగా నమూనా చిత్రాలు అందుతాయి. మనిషి ఆకారాన్ని పోల్చిన చిత్రం వస్తే ఆ ప్రాంతంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే అవకాశం ఉంది. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమ వారు సురక్షితంగా బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. తమ వారు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఆ ప్రాంతంలోనే 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే వారం రోజులు గడుస్తూ ఉండడంతో లోపల వాళ్ళు ఎలా ఉన్నారో అని ఒకంత ఆందోళనకు గురవుతున్నారు బాధితుల కుటుంబ సభ్యులు.
సొరంగం పైకప్పు కూలి వారం రోజులు గడుస్తోంది. అందులో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ చిక్కలేదు. ప్రభుత్వం సహాయ చర్యల్లో రోజురోజుకు వేగం పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత అన్వేషణ బృందాలు, సంస్థలు సొరంగం చెందే క్యాంపులు పెట్టాయి. తాజాగా సింగరేణి సంస్థకు చెందిన మరిన్ని సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు 2 రోజులుగా ఊపందుకున్నాయి. సహాయ బృందాల సభ్యులు 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. మట్టి బురదను తొలగించడం, టీబీఎం శిథిలాలను ప్లాస్మా, గ్యాస్ కటింగ్ యంత్రాలతో కోయడం, భారీ మోటార్లతో నీటిని తోడేయడం, పైపులు ఇతర సామాగ్రిని 300 మీటర్ల దూరం వరకు మోసుకురావడం, లోకో రైలు వ్యాగన్లలో వాటిని నింపడం, అక్కడి నుంచి బయటకు పంపించడం తదితర పనులను కాలంతో పోటీ పడుతూ కొనసాగిస్తున్నారు. సొరంగం చివర్లో కట్టరున్న ప్రాంతం నుంచి భారీగా నీటి ఊట వస్తూ ఉండడం సహాయక చర్యలకు విఘాతంగా మారుతోంది. పంపులతో ఎంత తోడుతున్నా చివరి భాగం నుంచి వస్తున్న ఊటలు ప్రతిబంధకంగా ఉంది. టీబీఎం కింది భాగంలో ఉన్న మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతోంది. అయినా వెరవకుండా బురదను సిబ్బంది తోడుతూనే ఉన్నారు. ఇప్పటికే 8 రోజులు కావస్తూ ఉండడంతో 8 మంది కార్మికులు బతికి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. ఇప్పటికే శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఆసుపత్రికి చెందిన అంబులెన్స్లు చేరుకున్నాయి. కార్మికులు వేర్వేరు చోట్ల బురదలో చిక్కుకుపోయినట్లు కనుగొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.